జరిగిందంతా జనం కంటపడ్డాక ఎంత ఏం ప్రయోజనం? నేను ఈ కేసు వదలనుగా. ఏమిటే మొరాయించి చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు సెక్షన్ 4 ప్రకారం అయినింటి ఆడబడుచుకి అక్రమ సంబంధం అంటగట్టి ఈ దుశ్శాసన జుట్టు పట్టుకుని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకు వెళ్తూ ఉంటే ఒక్క నోరు పెగల్చలేకపోయింది, ఒక్క చెయ్యి అడ్డుపడలేకపోయింది. అవునులే, కత్తులు నూరే కసాయి వాళ్ళు మీరే అయినప్పుడు మేకపిల్ల కన్నీళ్లు మిమ్మల్ని ఎందుకు కదిలిస్తాయిలే. మన పరుగులు మనమే బజారుకు లాక్కుంటున్నాం, మన గొంతులు మన చేతులతోనే కోసుకుంటున్నాం. మనం చచ్చాక కూడా మన సమాధులకి అడ్డుగోడలు కట్టించుకునేంత నీచ స్థితికి దిగజారిపోయాం. చూడలేను, నేను ఇంకా ఈ 2 ఏళ్ల పోరు చూడలేను.